జ్యోతిష్యులు ఇన్ని రకాలు ఎలా చెప్తున్నారు మరి ఒకే విషయాన్ని? ఇందులో ఒకటండి అధ్యయనం. ఓకే. చదివే దాన్ని బట్టి మనం చెప్పగలుగుతాం. ఉదాహరణకి నా పంథా ఉందనుకోండి. నాకు మా గురువుగారు చెప్పిన విషయం ఏంటి అంటే, జ్యోతిష్ శాస్త్ర రీత్యా మనం ఏదైనా ఒక రూపాయి సంపాదించేటప్పుడు లేనిది చెప్పకూడదు. అందుకనే సప్రమాణమైనటువంటి శాస్త్రాన్ని అందించాలి. దానికి ఏంటి చేయాలి అంటే శ్లోకపూరితమైన ఆధారం. ఓకే. ఉదాహరణకి ఏలినాటి శని దోషం ఉంది. అవును. చెప్తారు, భయపెడతారు. కానీ దానికి ప్రమాణం ఎవరు చెప్పట్లేదు. అవును. తేజో హానిర్మతిర్భ్రంశో మనఃపీడ భయంతదా రోగార్తిర్బంధువైరం చావ్యసనం జన్మగేశనం. అంటే శని సంచారం జరుగుతున్నప్పుడు ఏమేం ఫలితాలు ఇస్తారన్నది అందులో రాసేశారు. సో ఆ రకంగా మనం చెప్పుకుంటూ వెళ్ళాలి తప్పితే ప్రజల్ని భయపెట్టో మభ్యపెట్టో లేకపోతే భయభ్రాంతులకు గురి చేసో చెప్పకూడదు. ఇది అధ్యయనం వల్ల వస్తుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఏంటి అంటే 30 రోజుల్లో తెలుగు, 30 రోజుల్లో ఇంగ్లీష్ ఎలాగా, 30 రోజుల్లో జ్యోతిష్యం ఎలాగా. సార్ నాకు తెలిసిన ఒక ప్రముఖ జ్యోతిష్యుడు ఉన్నాడు. ఆయన ఏమంటాడంటే, మంచి చెప్పడానికి ఏముంటదబ్బా, చెడు చెప్తే కదా నువ్వు ఏమన్నా తెలుసుకొని ఆ పరిహారాలు చేసుకొని బాగుపడతావు. మంచి ఎందుకు చెప్పాలి నేను అంటాడు ఆయన. అవును, అది కరెక్టే. అంటే ఇది ప్రాస్పెక్టివ్ డిఫరెన్స్ అంటారు. ఓకే. నిజానికి శాస్త్రంలో ఏం చెప్పారంటే, మహత్ కష్టం న వక్తవ్యం కించిత్ కష్టం తు సూచయేత్. అంటే ఏంటి, ఏదైనా ఒక పెద్ద ఇబ్బంది ఉంది, దాన్ని మనం చెప్పడం అనేటువంటిది దాచిపెట్టి కొంచెం కష్టం చెప్పాలి. ఉదాహరణకి ఎవరికైనా జ్యోతిష్యంలో షష్టాష్టకాలు పట్టాయి, ఏదైనా ఇబ్బంది ఉంది, ప్రాణాపాయం ఉంది. ఒరే బాబు, ఈ నెలల్లో నువ్వు జాగ్రత్తగా ఉండాలి, కొంచెం గడ్డు కాలం నడుస్తోంది, జాగ్రత్తగా ఉండు అని సూచన చేయమన్నారు. ఇది ఎప్పుడు? ఇదివరకు కాలంలో. ఓకే. ఇప్పుడు అంత టైం ఉండట్లా, అంత ఎవరు వినట్లా, పీకల మీదకి వస్తేనే కానీ ఎవడు ఏమి చేయట్లేదు. సో ఈ జ్యోతిషం అన్నది ఎలా ఉంటుంది అంటే, చెప్పేటువంటి వాడు ఒక హైట్లో నుంచి చూస్తున్న వ్యక్తికి వ్యూ ఒకలా ఉంటుంది, నేల మీద ఉన్న వ్యక్తికి వ్యూ ఒకలా ఉంటుంది. వీడికి ఎక్కువ సైట్ కనబడుతూ ఉంటుంది. అంతే కదా. అదే ఇది శాస్త్రం. ఇది ఫ్యూచర్ని తెలుసుకోవడానికి, దాని గురించి మనం జాగ్రత్త పడడానికి తప్పితే ఇంకేమీ కాదు. అయితే ఇంకా మనకు తెలియని విషయం ఏంటంటే, ఏదైనా ఒక ఉపద్రవాన్ని మనం తప్పించుకోవచ్చా? తప్పించుకోవచ్చా? ఇది సాధ్యపడదు. చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే, ఏదైనా రెమెడీలు చేయడం ద్వారానో, ఏదైనా ఒక ఇది చేయడం ద్వారానో పూర్తి స్థాయిలో మనం దేని నుండి బయటపడలేం. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. ఒక పెద్ద సైంటిస్ట్, జ్యోతిష శాస్త్రవేత్త ఒక ఆయన ఉన్నాడు. రాజు ఆస్థానంలో పనిచేస్తున్నాడు. రాజుకి కొడుకు పుట్టాడు. పుట్టగానే ఈ జ్యోతిష్యుడు వెళ్ళి, పలానా సంవత్సరానికి పలానా మాసంలో పలానా టైంకి ఇతను చచ్చిపోతాడు, అది కూడా పంది వల్ల చచ్చిపోతాడని చెప్పాడు. రాజుకి ఆశ్చర్యం వేసింది. ఇతను మరి వదిలేసే వ్యక్తి కాదు. అలా అని కొడుకు ప్రేమ, పుట్టగానే నువ్వు మంచి చెప్పాల్సింది మానేసి ఇలా చెప్పేవేంటని జైల్లో వేస్తాడు. మనసులో పీకుతూ ఉంటే అప్పుడు సరే, ఆ జ్యోతిష్యుడు చెప్పిన టైం, ఆ సైంటిస్ట్ చెప్పిన టైం రానే వచ్చింది. ఈ కొడుకుని ఏం చేస్తాడంటే, ఒక ఒంటి స్తంభం మేడగట్టి దాంట్లో విలాసవంతమైన భవనంలో పెట్టి ఆడుకోమంటాడు. నువ్వు ఈ టైం గడిపేంత వరకు మా పిల్లాడిని కాపాడండి అని చెప్పి భటులకి వాళ్ళకి చెప్తారు. అంతా అయిపోయి కరెక్ట్గా ఈ టైం దాటిపోతుంది. ఉదాహరణకి 12:29 అన్నాడు అనుకోండి, 12:33 అవుతుంది. అమ్మయ్య, కొడుకు బతికాడు, సేఫ్ అనుకుంటాడు. ఈ లోపల భటుడు వచ్చి, యావండి మన రాజకుమారుడు చచ్చిపోయాడండి. ఎలాగా అంటే, పైనుండి మా అంతస్తు మించి కింద పడి చచ్చిపోయాడండి. వెంటనే జ్యోతిష్యుడిని తీసుకురమ్మంటాడు. నువ్వు చెప్పావు పంది వల్ల చచ్చిపోతాడని, మా వాడు అలా చచ్చిపోలేదే అంటే అప్పుడు ఇతను తీసుకెళ్తాడు. వెళితే పైన అంతస్తు మించి కింద పడిపోతూ అక్కడ ఒక వరాహం యొక్క బొమ్మ ఉంటుందన్నమాట. ఆ కొమ్ము మీద పడి దిగి చచ్చిపోతాడు. ఇది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకు? వరాహం అనేటువంటిది ఆ రాజు యొక్క సింబల్. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సింబల్ ఉంటుంది కదా, అది అందుకని వాళ్ళు ఏ బిల్డింగ్ కట్టినా దాని మీద వరాహం యొక్క సింబల్ పెడతారు. రాజకుమారుడు ఆడుకుంటూ అంతస్తు మించి పడిపోయి దీని కొమ్ము మీద అతనికి ఇలా నడుంలో దిగిపోయి చచ్చిపోయాడు. అప్పటి నుండి ఆయన పేరు వరాహమిహిరుడు అని పెట్టారు. మిహిరాచార్యుల వారు చెప్పిన మాట. వరాహమిహిరుడు యొక్క పేరు అలా వచ్చింది. మరి దీనిలో రాజుకంత డబ్బు ఉంది, అతను చేయలేని రెమెడీ అంటే ఏమీ లేదు, దాన్ని తప్పించుకోగలిగాడా? సో ఇదేంటి అంటే తెలుస్తుంది. ఫలాని గ్రహచారేణ సూచయంతి మనీషిణ కోవక్త తారతమ్యస్య తమేకం వేద సంవిన. మనం సూచించవచ్చు, ఫలానా టైం బాగాలేదు, ఫలానా గ్రహస్థితి బాగాలేదు, నువ్వు ఇది చేసుకో బాగుపడతావని. గ్రహస్థితి చేయనివ్వదు. నిజంగా చేస్తే బాగుపడే అవకాశం ఉన్నా కూడా గ్రహస్థితి చేయనివ్వదు. మరి పరిహారాలు ఎందుకు? అదే చెప్తున్నాను. ఇదంతా కూడా తమేకం వేద సంవిన. మనం ఆ చేసేటువంటి పరిహారం ఎంత శ్రద్ధగా చేస్తున్నాం అన్నదే భగవంతుడు చూస్తాడు.
మనం ఎంత డబ్బు ఖర్చు పెట్టామని కానీ లేకపోతే ఎంత ఆర్భాటంగా చేసామని కానీ చూడ్డు. నువ్వు కూర్చున్న దాంట్లో ఎంత భక్తి ఉంది. మరి చాలా ఉదాహరణలు నేను ఎన్ని జాతకాలు చూసినప్పుడు పలానా టైంలో ఇబ్బంది పడాలి కదా, పడ్డారా? పడ్డానండి కానీ బయటపడ్డానంటే దానిలోంచి అని చెప్తూ ఉంటారు. ఆ, ఏది కాపాడుతుంది వాడిని? ఓకే దైవ బలం కాపాడుతుంది. ఓకే వాడు చేసుకున్న కర్మ ఫలితం కాపాడుతుంది. ధర్మదేవత ఎప్పుడు రక్షిస్తుంది. అలాగే ఈ దేవతలు, ఉపాసనా దేవతలు వీళ్ళందరూ రక్షిస్తారు. అవేం ఉత్తనే పోవు కదా. ఓకే మరి అవన్నీ ఎక్కడికి పోతున్నాయి? మనం చేసిన పూజలు నిష్పక్షపాతంగా చేసినప్పుడు. ఓకే ఇప్పుడు మాకు కొన్ని గ్రూపులు ఉన్నాయి, మా భవిష్యదర్శిని గ్రూపులని. అందులో ఎక్కడా రెమెడీలు ఉండవు. మీరు రాస్తారా పంచాంగం ప్రతి రాస్తూ సంవత్సరం? ఉంటాను, భవిష్యదర్శిని పుస్తకం పంచాంగం. రాస్తాను. దాంట్లో ఆ సంవత్సరం గ్రహస్థితి, దాన్ని మనం దాటాలంటే ఏం చేయాలి, ఇవన్నీ రాస్తూ ఉంటాం. ఓకే. అయితే ఏంటంటే ఇండివిజువల్గా ఎవరికైనా రెమెడీలు ఉంటాయి తప్పితే గ్రూప్గా ఉండవు. ఉండవు. ఓకే ఉండవు. ఉదాహరణకి చాలా నేను వీడియోలు చూస్తూ ఉంటాను, అవును. చాలా తక్కువ. ఉద్యోగం కావాలంటే ఇలా చేయాలి, అవును. అప్పుల బాధలు తీరిపోవాలంటే ఇలా ఇలా చేయాలి. ఎందుకు తీరిపోతాయి? అలా తీరిపోయేదైతే ఇలా చేస్తే కోట్ల లక్ష్మీదేవి మీ ఇంట తాండవం తాండవాడు ఆవిడకి ఏం పని లేదా బాబు. ఏమంటే ఆ లక్ష్మీదేవి అనిశ్చితము. ఆవిడ శ్రీ మహావిష్ణువు దగ్గరే ఉండలేదు. ఓకే ఎవడో ఒక ఋషి వచ్చి నిన్ను కాలుతో తన్నాడు, నువ్వేం చేయలేదని చెప్పి అలిగి వచ్చేసిన ఆవిడ ఓకే. మన దగ్గర ఉంటుందా? మనకంత నిష్ఠ ఉందా? గురుగారు ఒక చిన్న సందేహం. ఇప్పుడు మన ఊర్లో చూస్తాం కదా, ప్రతి ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో కంపల్సరీ ఉంటుంది. అవును. ప్రతి ఇంట్లో ఆమెకు నిత్య పూజలు జరుగుతూనే ఉంటాయి. అయినా కూడా ఎందుకు వాళ్ళని కరుణించదు లక్ష్మీదేవి? ఎందుకు ఎవరో ఒకరిద్దరిని కరుణిస్తుంది. ఎందుకు అలా అనుకుంటున్నారు? ఇప్పుడు లక్ష్మీదేవి మీ దగ్గరే ఉండిపోతే ఉమ్, మీకు మంచా చెడా? ఓకే ఉదాహరణకి ఆ, మీరు వడ్డీ వ్యాపారం చేసేవారు, అవును. మీ దగ్గర స్థిరంగా డబ్బు ఉండాలని కోరుకుంటారా? లేదు రొటేషన్ అవ్వాలనేగా. అంతేగా. మరి అది మీ దగ్గర ఆ సిచ్యువేషన్ కరెక్ట్ కాదు. ఆ, అలాగే డబ్బు అన్నది ఎప్పుడూ కూడా కరిమింగిన వెలగపండులోని గుజ్జు వలె పోతుంది. ఉమ్, వచ్చేది ఏదైనా ఉంటే కొబ్బరికాయలోకి నీళ్ళు ఎలా వస్తాయో అలా వస్తుంది అన్నట్టు. ఉమ్, ఉమ్, చాలా వింత. ఇందాక అదే చెప్పాను, ఉమ్, మనం ఎంత సంపాదించాలి అన్నది ఆల్రెడీ రాసి పెట్టేసి ఉంటుంది. ఓకే అందులోంచి వచ్చిందో ఏకాదశి ఉపవాసం. మీకు దాంట్లో ఉన్న శాస్త్రీయత తెలీదు. ఒక మనిషి ఎంత అన్నం తినాలి, ఎన్ని మెతుకులు తినాలి, తినే బియ్యపు గింజ మీద వాడి పేరు ఉంటుంది కదా. మన ఋషులు ఏం చేశారంటే, ఉదాహరణకి మనం ఇంత అన్నం తినాలని రాసి పెట్టుంది, ఇవాళ మానేసేవారు. ఇవాళ మానేస్తే ఏమైంది? సంవత్సరంలో మనం లీవ్స్ తీసుకోవడం మానేస్తే క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. అవును. మరి తినవలసిన బియ్యపు గింజ మానేసినప్పుడు అది మిగిలిపోతుందిగా. ఆ, అది తినేంత వరకు మనం బతకాలిగా. ఆ, అందుకు ఏకాదశి ఉపవాసం పెట్టారు. బా 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 బా. సూపర్. ప్రతి దాంట్లోనూ శాస్త్రీయత ఉంటుంది. ఉమ్, ఎక్కడ ఋషి చెప్పింది ఏది కూడా పొల్లుపోదు. ఒక ఋషి ఒక మాట చెప్పాడు అంటే అసలు మనం దాన్ని కళ్ళు మూసుకుని దాంట్లో వెళ్ళిపోవాలి. అది జ్యోతిష్యం అయినా లేకపోతే ఇంకోటైనా శుశ్రూషుడైనా ఎవరు చెప్పినా